బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి చేరింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం పిలుపు వచ్చింది. మంత్రుల సమావేశంలో ఉండగా బట్టికి ఫోన్ చేసి శాఖల మార్పులపై హైకమాండ్ ఆరా తీసినట్లు సమాచారం. అలాగే హుటాహుటిన బట్టిని ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి బయలుదేరారు. మరోవైపు 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని, ఇది అప్రాసామికం అని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇవి ప్రజాస్వామ్యంపై ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం జరుగుతున్న దాడులని ఆయన అభివర్ణించారు. సాక్షి టీవీ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జగన్ ఖండించారు. కొమ్మినేని ఎప్పుడు అనని మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు వక్రీకరించి ఆయనపై తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేయించారని జగన్ ఆరోపించారు. మహిళల గౌరవాన్ని కాపాడే నెపంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీ మూకలు పలు జిల్లాల్లోని సాక్షి యూనిట్ కార్యాలయాలను ధ్వంసం చేశారన్నారు. ఇది మహిళల పట్ల ఆందోళనగా చిత్రీకరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు అని జగన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశ సమగ్రతకు తూట్లు పొడిచేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా ముఖ్య కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో దేశానికి ఏం చేశారని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ దేశ అభివృద్ధికి నిజమైన విరోధులు మోదీ, అమిత్ షాలే అని విమర్శించారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇలా ప్రధానమంత్రిగా 2 మార్లు గెలిచి కూడా 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అందుకే మళ్ళీ మతం పేరిట హిందూ ముస్లింల జగడ పేరిట మాట్లాడినాడు. 3వసారి కూడా 400 సీట్లు వస్తాయని భ్రమపలికాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా మారలే. యావత్ ఈ రాజ్యాంగాన్ని రచించిన మనందరి పూజలు అంబేద్కర్ గురించి సాక్షాత్ పార్లమెంట్ లో ఆయన ఎంత నీచంగా మాట్లాడినాడో మనందరికీ తెలుసు. అలా మాట్లాడడానికి కారణం ఈ రాజ్యాంగం మన దేశంలో యావత్ ప్రపంచం గుర్తించి గౌరవిస్తున్నటువంటి మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని, దీంట్లో ఉన్న పేజీలన్నీ తిరగ రాయాలని, తద్వారా మనువాద రాజ్యాంగాన్ని రచించుకోవాలని కుటిల ప్రయత్నం మోడీ గారు, అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నారు. ఒక ప్రధానమంత్రి, ఒకరి హోంమంత్రి. వారి బాధ్యతని సమగ్రంగా సమర్థవంతంగా నిర్వహించలేదు. ప్రధానమంత్రి
ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి అప్పులకు వేస్తే ప్రజలు మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఒక రైతు కుటుంబం నుంచి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఒక ఎన్ఎస్పీ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇలా పిసిసి అధ్యక్షుడు దాకా ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో ఒత్తిడులు వచ్చినా ఇవాళ ప్రజలు ఇవాళ ఉద్యోగస్తులు అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయంటే ఇలా సంతృప్తిగా లేదే కల్వకుంట్ల కుటుంబం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం హత్య మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుది అని మాజీ మంత్రి నారాయణస్వామి ఆరోపించారు. బాబు పాలన చేపట్టినప్పటి నుండి ఆంధ్రాలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మతం కులం చూడకుండా ప్రభుత్వ పథకాలు అందించమని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తుందని మండిపడ్డారు. ప్రశ్నించే వ్యక్తులకు రక్షణ కరువైందన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నారాయణస్వామి హెచ్చరించారు. సంస్థ కూడా ఖండించింది. ప్రతి ఒక్కరు కూడా ఇది జరగకూడదని చెప్పారు. కానీ నిన్న జరిగిన సంఘటన మీకు అందరూ కూడా తెలుసు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి 70 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేయడమే కాకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా ప్రోత్సహిస్తున్నాను. మీ ప్రభుత్వంలో ఈ మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానీ ఎంత మహిళల్ని ఎంత అసహ్యంగా మాట్లాడినారు, ఏ విధంగా దూషించారు. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు విజయనంద రెడ్డి గారు కూడా మన ఇక్కడ రోజమ్మని ఏ విధంగా మాట్లాడినారు. ఎక్కువగా ఏ విధంగా ఉందంటే పత్రికలంతా చంద్రబాబు నాయుడు చేతిలో పడిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మీకు అందరూ కూడా తెలుసు, ధనం ఉంది, మాఫియా ఉంది, మందు ఉంది, మీడియా ఉంది. ఈ మీడియానంతా చంద్రబాబు నాయుడు బాగా ఆయన కంట్రోల్ చేసుకుంటాడు. కాబట్టి ఆ మీడియా సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని షర్మిల అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు షర్మిల దిశానిర్దేశం చేశారు. కడుపు మండి రాజధాని మహిళలను వేశ్యలని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజధాని కోసం ఉద్యమించిన మహిళలను గౌరవించే సంస్కృతి వైసీపీకి లేదని, సొంత చెల్లినే గౌరవించలేని వారు మహిళలకు క్షమాపణ ఎలా చెబుతారని షర్మిల విమర్శించారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ సమస్యల మీద పోరాటం చేయాలి, కోఆర్డినేటర్లను నియమించడం జరిగింది. తర్వాత ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అయితేనేమి, లేకపోతే చంద్రబాబు గారి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిన సందర్భంలో వాటి మీద పోరాటం చేయడం అయితేనేమి, బీజేపీకి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఇదివరకే చెప్పాము. ఆ విషయంలో పోరాటం చేయడం అయితేనేమి, ఇలాంటి అనేక అంశాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు, డీసీసీ ప్రెసిడెంట్లు, కోఆర్డినేటర్లే కాకుండా కింద స్థాయి మండల్ ప్రెసిడెంట్తో సహా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారి అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి చాలా సక్సెస్ఫుల్గా అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే సింధూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించాలని 3 సమావేశాల్లో స్వయంగా తాను హాజరై చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మున్సిపాలిటీ అభివృద్ధి ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చునని హెచ్చరించారు. మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మెమో జారీ చేస్తానని ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మన పుట్టపర్తికి ఏదైనా పాజిటివ్గా చేయడానికి చూద్దాం. సో ఈ రోజు నుంచి మారేది చూడండి, లేదంటే అది టేక్ సీరియస్ యాక్షన్. ఇందు నుంచి చెప్పేదేం లేదు. లాస్ట్ 3-4 మీటింగ్స్ నుంచి ఏదైతే చెప్పానో సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే అజెండాలో మళ్ళీ పెట్టాల్సి వస్తున్న దుస్థితిని మనం ఉన్నాము. మీరు కౌన్సిల్ మీటింగ్లో ఆమోదాన్ని ఇవ్వడం లేదు, ఇచ్చేటట్టు చూసుకోండి, లేదంటే మీ ఇష్టం ఇది చేయాల్సి వస్తుంది. మీ అందరితో కూడా డిస్కస్ చేసి ఎవరు బిల్లు చేస్తున్నారో తెలియదు. మాకు అస్సలు నథింగ్ డూయింగ్. ఇక్కడ మాత్రం అన్ని పాయింట్స్ ఉంటాయి. మేము అంగీకరించకపోయినా ఆఫీస్ లో సంతకాలు అయిపోయింటాయి, వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వాస్తవంగా పాపం ఖర్చు పెట్టుకొని చేసేది వాళ్ళకి బిల్లు కాదు, పాపం ఖర్చు గుంటూరు జిల్లాలోని బొంగరాలు బీడు వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. కార్మిక శాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గత ప్రభుత్వం ఈ స్థలాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని అభివృద్ధి చేసి ప్రభుత్వ వైద్యశాలకు అప్పగించిందని ఎమ్మెల్యే అన్నారు. 93 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం, రోడ్డు విస్తరణ, నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధికారం కోల్పోయిన సజ్జల కొవ్వెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాజధాని మహిళలను అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. ప్రభుత్వంలో బిల్డ్ ఏపీ అంటూ ప్రభుత్వ స్థలాలను, ముఖ్యంగా గుంటూరు నగరంలో వెల్ఫేర్ సెంటర్ కి సంబంధించినటువంటి స్థలాన్ని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించడంతో పాటు దీంట్లో పరిరక్షించేటువంటి విధంగా 93 లక్షల రూపాయలు నిధులను కేటాయించి కాంపౌండ్ వాళ్ళని కట్టడంతో పాటు ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో కార్పొరేషన్ సంబంధించినటువంటి రోడ్ ని వైడనింగ్ చేయడం, అంతేకాకుండా మున్సిపల్ వాటర్ ఈ ప్రాంతానికి వచ్చేటువంటి విధంగా చేయడం, దాంతో పాటు కొంత ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా క్లియర్ చేయడంతో పాటు పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ ని అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. కేవలం గత ప్రభుత్వంలో దాచుకోవడం అనే అటువంటి ఆలోచనతో చేసినటువంటి పనులు కాక, ఈరోజు ప్రజల కోసం ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే వేలాది మంది పేషెంట్స్ అక్కడికి వస్తా ఉన్నారు కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్స్ ని ఇక్కడ తరలించేటువంటి కార్యక్రమం తీసుకొని ఈ రోజు ఈ ప్లాన్ చేయడం జరుగుతా ఉంది. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు, అలాగే వైద్య శాఖకు సంబంధించినటువంటి సలహాదారు ఉన్నటువంటి రమేష్ గారు, మన జాతీయ లోక్ అదాలత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కరుణాకుమార్ తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూఢిల్లీ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్ 14న జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ, పెండింగ్ లో ఉన్న కేసులు కానీ పరిష్కారం, రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్ అని తెలియజేశారు. అయితే లోక్ అదాలత్ లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా కక్షిదారులు, లిటిగెంట్స్కి అందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క డైరెక్షన్స్ ప్రకారం, అట్లాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క డైరెక్షన్స్ ప్రకారం 14th జూన్ రోజున నేషనల్ లోక్ అదాలత్ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సివిల్ కేసులు, అలాగే క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్ కేసులు అనే సెటిల్ చేయడం అనేది జరుగుతుంది. సివిల్ కేసులో అయితే మీరైతే కోర్టులో ఇచ్చిన కోర్ట్ ఫీ
సెటిల్ అయిన వాటిలో కోర్ట్ ఫీ మీరు కట్టిన కోర్ట్ ఫీని మేము రిటర్న్ చేయడం జరుగుతుంది. అదే రోజు అవార్డు ఇవ్వడం వల్ల ఇంకోటి అవార్డుని మనం ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు, అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. అలాగే క్రిమినల్ కేసుకు సంబంధించి కాంపౌండబుల్ కేసెస్లో రాజీ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎన్నో మనస్పర్ధలు, ఏదో గొడవలు, చిన్న చిన్న కారణాల చేత గొడవలయ్యి వాళ్ళు కేసులు పెట్టుకునే అవకాశం ఉంది గ్రామాల్లో కానీ టౌన్స్లో కానీ. అవన్నీ ఒకవేళ కక్షల ఉంటాయి కాబట్టి అవన్నీ దూరం అయ్యే అవకాశం ఉంటాయి. ఇవన్నీ మొత్తం మా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మీరంతా ప్రజలకి, కక్షిదారులు, ముఖ్యంగా లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో, కేసులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ మీరు రాజీ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు వచ్చి రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నా. అలాగే దేశంలో చాలా 4 కోట్ల పైనే మనకు కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ సెటిల్ కావాలంటే అంటే జడ్జెస్ కోర్టులో వచ్చి, కక్షిదారులు వచ్చి తమ కేసుల్ని వాదించుకోవడం, కోర్టు ఫీలు ఇవ్వడం, అవన్నీ కొద్దిగా అంటే ఆర్థికంగా, ఫైనాన్స్గా వృధా